శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాల గురించి తెలుసుకుందాం. 2025 అక్టోబర్ 19 ఆదివారం. స్వస్తి చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు ఆశ్వేజ మాసం బహుళపక్షం త్రయోదశి తిథి. ఈ రోజు సూర్యోదయం ఉదయం 5:56 ఇంకా సూర్యాస్తమయం సాయంత్రం 5:35 ఉంది. ఈ రోజు త్రయోదశి తిథి ఉత్తర నక్షత్రం ఉంది. త్రయోదశి తిథి మధ్యాహ్నం 1:41 వరకు ఉంది. తదుపరి చతుర్దశి తిథి వస్తుంది. ఉత్తర నక్షత్రం రాత్రి 6:32 వరకు ఉంది. తదుపరి హస్త నక్షత్రం ఉంటుంది. యోగం అయినద్రు తెల్లవారుజామున 3:33 వరకు ఉంది. తదుపరి వైద్యుతి కరణం వనిజ మధ్యాహ్నం 1:37 వరకు ఉంది. తదుపరి భద్ర రాత్రి 2:08 వరకు ఉంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:53 నుండి 5:41 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి 12:34 వరకు. అమృత కాలం ఉదయం 11:01 నుండి 12:42 వరకు. శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు. వర్జం రాత్రి 3:30 నుండి 5:12 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:04 నుండి 4:51 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12:11 నుండి 1:37 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:02 నుండి 4:28 వరకు. ఈ రోజు విశేషతలు వచ్చేసి ఈ రోజు ధన్వంతరి జయంతి, మాస శివరాత్రి అయితే ఉందండి. ఇంక ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇదండి ఈ రోజు పంచాంగ వివరాలు. అయితే ఇప్పుడు భగవద్గీత పారాయణలో 1వ అధ్యాయం 18వ శ్లోకం అయితే నేర్చుకుందాం. ద్రుపదో ద్రౌపదేయాచ సర్వసహ పృథివీపతే సౌభద్రచ్చ మహాబాహు సంకాందద్మూం పృథక్ పృథక్. ద్రుపద మహారాజు ద్రౌపది యొక్క 5 పుత్రులను భుజబలశాలియు సుభద్రాపుత్రుడును అగు అభిమన్యుడును తమ తమ సంకములను వేరువేరుగా పూరించిరి.